హలో ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యశ్విని. సో రైట్ నో మనమైతే కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఉన్నామండి. సో మనతో పాటు ఉన్నారు డర్మటాలజిస్ట్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు. సో అందరూ కూడా వెయిట్ గెయిన్ అయిపోతున్నారు ఈ మధ్య కాలంలోనే. అండ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధం లేకుండా అందరూ కూడా వెయిట్ గెయిన్తో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాము. హాయ్ కళ్యాణి గారు, హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఓకే. సో, ఆల్రెడీ మీరు ఇంట్రడక్షన్ కూడా వినే ఉంటారు. చాలామంది ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఎందుకంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా వచ్చేసాయి. వెయిట్ గెయిన్ అయిపోతున్నాము అని తెలిసినా సరే జంక్ ఫుడ్స్, బయట ఫుడ్స్ తీసుకోవడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి ఒబేసిటీతో బాధపడుతున్నారు. కానీ ఏంటంటే అందరూ లైక్ వర్కౌట్స్ చేయలేరు, అంత టైం ఉండదు, ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళందరికీ ఒక మంచి సొల్యూషన్ మాకు చెప్పండి. ఎందుకంటే చాలామంది కొంచెం తక్కువగా అయిపోవాలి, మాకు టైం పీరియడ్ తక్కువగా ఉండాలి అని చూసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? టైం పీరియడ్ తక్కువ కన్నా ఈజీగా ఉండాలని చూసుకుంటున్నారు వెయిట్ లాస్. అందరూ జిమ్కి వెళ్ళేసి లేదంటే వర్కౌట్ చేసి అంత ఓపిక లేదు ఎవరికి. సో మన దగ్గర ఏంటి అంటే హైదరాబాద్ మొత్తంలో మన దగ్గర ఫస్ట్ లాంచ్ అయిన మెషిన్ ఇన్ఫ్రారెడ్ ఫ్యాట్ రిడక్షన్ ఛాంబర్ అనమాట ఇది. సో దీంట్లో ఏంటి అంటే ఇన్ఫ్రారెడ్ లైట్స్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి. అవి బాడీలోకి వెళ్ళి మన ఫ్యాట్ని డిస్రప్ట్ చేస్తూ ఉంటాయి. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఇవన్నిటి వల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది వెయిట్ గెయిన్ ఒబేస్ అయిపోవడము, తర్వాత మెటబాలికల్లీ ఇన్యాక్టివ్ అయిపోవడం. ఇప్పుడు థైరాయిడ్ కానీ డయాబెటీస్ వాళ్ళు ఏంటంటే మెటబాలిజం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు డైట్ చేస్తున్నా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నా వెయిట్ లాస్ అవ్వరు అనమాట. సో అలాంటి వాళ్ళల్లో మనం ఈ ఐఆర్ ఛాంబర్ అనేది చేస్తాం. ఓకే. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర అదర్ మెషిన్స్ కూడా ఉన్నాయి, దాన్ని వీటితో కంబైన్ చేస్తాం. లైక్ క్రయో కానీ ఈఎం స్కల్ప్ట్ కానీ. మెయిన్గా ఈ ఐఆర్ ఛాంబర్లో ఏంటి అంటే ఇన్ఫ్రారెడ్ లైట్స్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి. అది మన బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ని డిస్రప్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కడైనా స్టక్డ్ ఫ్యాట్ ఉంటే కనుక అది కూడా బర్న్ అవుతుంది. ఓకే. సో మీరు అన్నట్టుగానే చాలా మంది వర్కౌట్స్ కూడా వెళ్తున్నప్పుడు పర్టికులర్గా ట్రైనర్ చెప్తూ ఉంటారు మాకు ఈ పార్ట్ తగ్గాలి. సో హ్యాండ్స్ దగ్గర ఎక్కువగా ఉమెన్ కి, గర్ల్స్ కి కానీ ఎక్కువ ఈ పార్ట్ లో ఎక్కువ ఉంటుంది, థైస్ కానీ, అండ్ అలాగే పియర్ షేప్ లో, అండ్ మీరు అన్నట్టుగా బెల్లీ ఫ్యాట్ ఎంత సన్నగా ఉన్నా సరే చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతుంటారు. అలా పర్టికులర్ గా కొన్ని ప్లేసెస్ ఏమైనా తగ్గించచ్చా, లేదా హోల్ బాడీ మొత్తం కూడా మనకు తగ్గుతుంది? ఇది యాక్చువల్లీ ఓవరాల్ బాడీ. మనకి పర్టికులర్గా ఇప్పుడు ఒకటే పార్ట్ తగ్గించుకోవాలి, ఓన్లీ బెల్లీ ఫ్యాట్ లేదంటే హ్యాండ్స్, థైస్ ఇలా అంటే కనుక మనం దీన్ని విత్ అదర్ మెషిన్స్ అంటే క్రయోతో కంబైన్ చేస్తాం అనమాట. సో దీంట్లో ఏంటి అంటే ఫుల్ బాడీ ఫ్యాట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఓవర్ వెయిట్ ఉండి జిమ్కి వెళ్ళలేరు, వాకింగ్ చేయలేరు, పోస్ట్ సర్జరీస్ అయిన తర్వాత వాళ్ళు నడవలేరు. అలాంటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే వాళ్ళు బయటకు వెళ్ళి ఎక్సర్సైజ్ చేయలేరు, అలా అని ఆ వెయిట్ని వాళ్ళే బేర్ చేయలేకపోతున్నారు. సో అలాంటప్పుడు ఈ మెషిన్ తీసుకుంటే ఓవరాల్గా మనకు మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అయ్యి వెయిట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. సో ఇది పర్టిక్యులర్ పార్ట్తో కావాలి అంటే ఫుల్ బాడీ బాగానే ఉంది, ఇంకా ఓన్లీ బెల్లీ ఫ్యాట్ ఒకటే రిమైనింగ్ ఉంది, అప్పుడు మనం క్రయో యాడ్ చేస్తాం అనమాట. సో అలా 2-3 మెషిన్స్ కంబైన్ చేసి చేస్తాం. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఓన్లీ ఇది ఒకటే కాకుండా మనకి కాంబినేషన్ ఆఫ్ మెషిన్స్ తో మనం రిడక్షన్ అనేది చేస్తాం. సో ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ కేహా స్కిన్ క్లినిక్ లోనే. సో ఇది వరకు నేను చాలా ప్లేసెస్ విజిట్ చేశాను, కానీ మిగతా మెషిన్స్ నాకైతే ఐడియా ఉంది. ఇది ఫస్ట్ టైం అంటే లైక్ హైదరాబాద్ లో ఇది ఫస్ట్ టైం. ఓకే. సో ఇంతకు ముందు ఎవరైనా పేషెంట్స్ వచ్చారా, ఎలా ఉన్నాయి రిజల్ట్స్ వాళ్ళవి? ఇప్పుడు జనరల్గా ఇది ఓన్లీ వెయిట్ లాస్కే కాకుండా స్కిన్ రిజ్యువినేషన్కి కూడా యూజ్ చేస్తాం. సో మన దగ్గర వచ్చే ప్రతి పేషెంట్ని ఇది కూడా చేస్తాం అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు జనరల్గా అందరు దేనికి వస్తారు, ఏ పిగ్మెంటేషన్కో, లేదంటే స్కిన్ డల్ అవుతుంది, లేదంటే మేము ఇన్యాక్టివ్గా ఉన్నాము, ఇలాంటి కండిషన్తో వస్తూ ఉంటారు. సో వెయిట్ రిడక్షన్ వాళ్ళకి వెయిట్ రిడక్షన్తో పాటు స్కిన్కి వచ్చే వాళ్ళందరికీ కూడా రిజ్యువినేషన్లో ఇది వాడతాము. అండ్ ఇది అంటే ఇది చూస్తే దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అలా అనుకుంటారు, బట్ అబ్సల్యూట్లీ నో సైడ్ ఎఫెక్ట్స్, ఇంకా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఏంటి అంటే ఇది లైట్ కదా, సో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అనమాట. ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయి, ఓవర్ వెయిట్తో కీళ్ళ నొప్పులు అలా ఉంటాయి కదా, సో యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా కూడా పనిచేస్తుంది. ఆల్ ఇన్ వన్ మెషిన్ అని చెప్పాలి అయితే. ఇందులో ఏంటి అంటే ఇంకొకటి ఫిజియోథెరపీ కూడా ఉంటుంది.
ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ మనం బయట వెళ్ళేసి షోల్డర్ పెయిన్ కానీ కాఫ్ మజిల్ పెయిన్ కానీ ఉండి ఫిజియోథెరపీ చేయించుకుంటాం కదా, సమ్ వైబ్రేషన్ లాగా వస్తుంది. సో అవి కనెక్ట్ చేస్తే పర్టికులర్ పార్ట్ లో పెయిన్ కూడా రెడ్యూస్ అయిపోతుంది. ఓకే. సో ఇన్ కేస్ ఎవరికైనా నీ Yeah, వాళ్ళకి కూడా correct. ఆ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ కూడా నైస్ కదా. యాక్చువల్లీ వాళ్ళు Yeah. హాస్పిటల్స్ కి పర్టికులర్ గా వెళ్ళి చేయించుకోవాలంటే భయపడుతూ ఉంటారు ఏమవుతుంది ఏంటో అని. ఇదైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. అండ్ ఈ రేస్ కూడా లైక్ ఆల్మోస్ట్ మనం ముందు చెప్పినట్టుగానే కిడ్స్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు అందరూ ఒబేసిటీతో బాధపడుతున్నారు. ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎవరైనా మరి చిన్న పిల్లలకి అవసరం లేదు, ఇప్పుడు టీనేజ్ వరకు అవసరం లేదు, ఎందుకంటే బికాజ్ వాళ్ళు ఆటోమేటిక్ గా తగ్గుతూ ఉంటారు. అలా కాకుండా కొంచెం 19+ ఉన్న వాళ్ళకి చేస్తాం జనరల్ గా. సో 19+ దగ్గర నుంచి మనం ఇది అన్లిమిటెడ్. ఓకే. సో మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము ఈ రేస్ మంచివా కాదా అని చెప్పేసి. జనరల్ గా మనకి ఈ రేస్ అనేది ఎలా మనకి పెనిట్రేట్ అవుతాయి ఏంటి? మనకి జనరల్గా ఇప్పుడు యూవీ లైట్ కానీ విజిబుల్ లైట్ కానీ ఓన్లీ అప్పర్ లేయర్ ఆఫ్ స్కిన్ వరకే వెళ్తాయి. ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది ఫ్యాట్ సెల్స్ వరకు వెళ్తాయి అన్నమాట. ఓకే. సో అక్కడికి వెళ్ళి ఆ హీట్ వల్ల ఈ ఐఆర్ హీట్ వల్ల ఫ్యాట్ సెల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి, అవి ఎలిమినేట్ అయిపోతాయి బాడీ నుంచి. ఇది యాక్చువల్ మెకానిజం. ఓకే. సో చాలా మంది అంటే కొంచెం స్లిమ్గా ఉన్న వాళ్ళు అయితే ఓకే, పర్టికులర్ ప్లేసెస్లో తగ్గించుకోవాలనుకున్నప్పుడు బాగా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు వస్తే కనుక వాళ్ళ స్కిన్ చాలా మందికి సాగీగా అయిపోతుంటుంది కదా మ్యామ్. దీనివల్ల ఏమన్నా మనకి టైట్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? యాక్చువల్లీ రిజ్యూనేషన్ కూడా ఇది, టైటనింగ్ కానీ కలర్ ఇంప్రూవ్ అవడం కానీ. ఎందుకు అంటే మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, స్వెట్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనం ఎక్సర్సైజ్ చేస్తే ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో అదే బెనిఫిట్స్ దీంతో ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే అక్కడ పెయిన్స్ వస్తాయి, ఇక్కడ పెయిన్స్ రావన్నమాట. ఓకే, ఫైన్, అర్థమవుతుంది. మొత్తం అంతా ఒక కాంబో అని చెప్పేసి పర్ఫెక్ట్ కాంబో అనమాట. ఇన్ కేస్ వర్కౌట్స్ అది వెళ్ళలేము అని అనుకునే వాళ్ళకైతే చక్కగా ఇక్కడికి వచ్చేసేయచ్చు. అండ్ ఇది అఫోర్డబుల్ ఏనా మరి? చాలా అఫోర్డబుల్. ఓకే. చాలా తక్కువ ఉంటుంది కాస్ట్. అంటే దీనితో పాటు మనం క్రయో కానీ అదర్ స్కల్ప్టింగ్ మెషిన్స్ యూజ్ చేస్తే దానికి ప్రైస్ ఉంటుంది తప్ప ఇది వెరీ మచ్ అఫోర్డబుల్, చాలా తక్కువ. ఏదైనా సెషన్స్ ఉంటే ఇన్ని సెషన్స్ అని అలా ఏముండదు. ఫస్ట్ సెషన్ నుంచి అంటే వాళ్ళు స్కిన్ కోసం వచ్చినప్పుడే మేము ఇది కూడా చేయడం స్టార్ట్ అవుతుంది, వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. దీనికి ఏం లిమిట్ ఇన్ని సెషన్స్ చేసుకోవాలి అలా లేదు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకైతే చెప్తాము ఒక 10 సెషన్స్ అలా తీసుకోండి అని. బట్ నార్మల్ రెగ్యులర్ ఇప్పుడు మీరున్నారు, నార్మల్ రెగ్యులర్ స్కిన్ రిజ్యూనేషన్ కంటే 1 సెషన్ నుంచి 3-4 సెషన్స్ అలా తీసుకున్నా సరిపోతుంది. ఆన్ బెంచ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి? బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ఫీల్ అవ్వచ్చు. నేను కూడా ఫీల్ అవుతాను ఒకసారి, సో దట్ తెలుస్తుంది. అండ్ ఇంకేమన్నా మనకి బెనిఫిట్స్ ఏమున్నాయి? లైక్ చాలా మందికి స్ట్రెచ్ మార్క్స్ కూడా వచ్చేస్తుంటాయి. అంటే వన్స్ ఒకేసారి తగ్గిపోతే కనుక స్ట్రెచ్ మార్క్ వస్తాయి. దీనివల్ల ఏమన్నా అవి ఏమన్నా తగ్గుతాయా? చాలా సివియర్ వెయిట్ లాస్ ఎట్ స్ట్రెచ్ జరగదు. దీంట్లో మన మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొలాజన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దీంట్లో, బికాస్ ఆఫ్ ఈ రెడ్ లైట్ ఎక్స్పోజర్ వల్ల. సో ఈ కొలాజన్ ప్రొడక్షన్ అవ్వటం వల్ల స్కిన్ అనేది టైట్నెస్ ఉంటుంది, మనకి లూజ్గా ఉంటుంది కదా బాడీ, అక్కడంతా టైట్ అవుతూ ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది, ఇవన్నీ జరుగుతాయి. ఓకే. సో నిజంగానే ఓవరాల్ కాంబో అనే చెప్పాలి, అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా విషయాలు తెలుసుకున్నాం మేమైతే. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఓకే. ఎస్, చూసారు కదండి. ఓవరాల్గా కాంబోతో మీరు రావాలి అనుకుంటే కనుక చక్కగా మనకి కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అయితే వచ్చేసేయచ్చు. సో ఐఆర్ ఫ్యాట్ రిడక్షన్ ఛాంబర్లో కనుక మీరు కంప్లీట్గా వెయిట్ లాస్కి చూస్తున్నారు అనుకుంటే కనుక ది బెస్ట్ ఆప్షన్ నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. దీంతో పాటు మనకి వేరే కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.